ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. అంటే ఈరోజు రోడ్లెట్ వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్టు కట్టాం, భోగాపురం ప్రాజెక్టు నాదే అని అంటాడు. మళ్ళా అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజీలు అయితే వద్దా? ఎవరు చెప్పారు నేను అడుగుతున్నా.